హలో సాయి. ఇక్కడేం చేస్తున్నావు? న్యూ కేసు వస్తే నువ్వు చూస్తున్నాను రా. ఎప్పుడు ఉండే కేసులే కదరా. టైం అవుతుంది పదా, మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. కమాన్. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు మొదలు పెట్టావు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు. అదే కాలా వేరే కాలా? అదే కాలా? అమెరికా కాలు, నువ్వు వెళ్ళు. బిల్లు కట్టేది నేను కాదు కదా అని రాత్రి దాకా మాట్లాడుతూ కూర్చోమాక, తొందరగా తెముల్చో. ఇంకా మాట్లాడుతూనే ఉన్నావా? అయిపోయింది, తర్వాత మాట్లాడతాను బాబు. ఈవినింగ్ వాక్ అయింది, స్నానం చేయటము అయ్యింది. ఎంత నీ సొమ్ము కాకపోతే మాత్రం ఎంతసేపు ఐఎస్టీ కాల్ మాట్లాడాలా బామ్మర్ది? మాట్లాడేది నా పని కాదు, నీ పని. అందుకే ఎంతసేపు నా పని? అదే బావా, నీ కూతురు అల్లుడేసమే మాట్లాడుతున్నాను. అతను ఇంట్లో లేడు కదా, లోపల ఉన్నట్టున్నాడు. నాకు కాస్త అర్థం ఎదురు చెప్పు. 2 కోట్లు విలువ చేసే బంగ్లా నీ అల్లుడికి న్యూ జెర్సీలో ఉందని చెప్పావా? చెప్పడం ఏంటి? అదే నిజం కాదు, అదే అబద్ధం. ఉందయ్యా, న్యూ జెర్సీలో డౌన్ టౌన్లో ఉంది. అడ్రస్ ఏమన్నా ఇచ్చావు కదా, ఆ అడ్రస్ పెట్టుకుని మా అల్లుడు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. అక్కడ మీ భర్తగాడు అద్దెకుంటున్నాడట, అందులోనూ చిన్న అగ్గి పెట్టంత ఇంట్లో. నిజమా? నీ మీద ఒట్టు బావా. ఫైనలైజ్ అయ్యింది, బంగ్లా కొంటున్నానని చెప్పాడు. 1.5 కోటి తీసుకున్నాడయ్యా. 1,50,00,000 రూపాయలయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో బామ్మరిది, నా గుండె ఆగిపోతుంది. మరీ అంత నిర్దయగా మాట్లాడకయ్యా, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను బావా. నాకు భరత్ వైఖరి మీద అనుమానం వచ్చి మా అల్లుడికి వీడి అడ్రస్ ఇచ్చి కనుక్కురమ్మను. కనుక్కొచ్చాడు. అక్కడ భరత్ బండారం అంతా బయటెట్టాడు. అక్కడ జాబ్ అయినా ఉందా, లేకపోతే అదే అబద్ధమేనా? ఉద్యోగానికి వెళ్తున్నాడంట, కానీ ఏం ఉద్యోగం ఏంటో ఇంటి చుట్టుపక్కల కూడా తెలియదంట. సొంత ఇల్లు కూడా లేదట బావా. కొత్తగా ఏది కొనలేదంట. అసలు నీకు బుద్ధి ఉందా? ఈ కనుక్కునేదో పెళ్లికి ముందు కనుక్కోవచ్చుగా. అంటే అన్నానంటావు కానీ బావా, ఈ సంబంధం గురించి నువ్వు నాకేమన్నా చెప్పావా? పంతులు మాట నేను ఎక్కడెంటానో అని ఆయన తీసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోయావు. రంగస్వామి, ఆనందం, నువ్వు కలిసి చాలా గూడుపడాన్ని చేశారు. నాకేమన్నా చెప్పావా? 1,50,00,000 అవాలా ముడుపులు చెల్లిస్తున్నప్పుడన్నా నా చెవిని ఒక మాట అన్నా వేసావా? పెళ్ళి కుదిరిన తర్వాత చెప్పావు, అప్పుడు నేను కనుక్కుందామన్నా. నువ్వు నాకేమన్నా వివరాలు చెప్తే కదా. నువ్వేమో భూమికి 6 అడుగుల ఎత్తులో ఉన్నావు, అక్కడే నడిచావు. ఇక నా మాట అనేది ఎవడయ్యా? చూసి చివరికి ఇలా పప్పులో కాలేసానేంటి? మామూలు పప్పులో కాదు, వేడి పప్పులో వేసావు. నేనంటే బాగోదు కానీ అమెరికా సంబంధాలు అందరికీ వర్క్ కావు. అంతా బాగా ఎంక్వైరీ చేసి చెయ్యాలి. నాదో చిన్న రిక్వెస్ట్ బావా, ఈ విషయం నా ద్వారా బయటకు వచ్చినట్టు మాత్రం మీ అల్లుడితో అనకే. అంటే మాత్రం నీకేమవుతుందయ్యా? అసలు మధ్యలో నీకేంటి భయం? భయం అంటే భయం కాదు, అలా నా పేరు బయటకు వస్తే నాకు కొన్ని ఊపిరి సమస్యలు వస్తాయి. అంటే నాకు ఊపిరాడదు బావా. నీ మాటలేమిటో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా పర్లేదు కానీ నా పేరు మాత్రం బయట ఎట్టకు. ముందు ఇల్లు అడుగు. అందుకే అంటారు, మనం ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి తెలిసాడు. చూసారా? లేకపోతే నేను చూస్తుండగానే యాక్సిడెంట్ చేసి పడేసాడు. దాంతో కథలకు అడ్డం అయిపోయింది. కానీ ఏమాట కామాట చెప్పుకోవాలి. పాపం ఆ పిల్లనేటి అలాగే ఆసుపత్రులు ఉలుకు పలుకులు లేకుండా పడేసాడు. అది చూస్తే నాకే జాలేసింది. అంత జాలున్న వాడివి భార్య హాస్పిటల్లో ఉందని సాయి గారికి చెప్దామంటే ఎందుకు వద్దన్నావు బాబాయ్? ఎందుకా? నువ్వెక్కడ పోలీస్ కేసులు ఇరుక్కుంటావో నా భయం. మధ్యలో నేనెందుకు ఇరుక్కుంటాను? ఇరుక్కుంటావు, అదంతే. ఆ పిల్ల ఆఖరిసారి ఎవరిని కలుసుకుంది? నిన్ను. ఆఖరిసారి ఎవరింటికి వెళ్ళింది? మీ ఇంటికి. ఆ తర్వాత వెళ్ళి తిన్న కారుకుని పడిపోయింది. ఏమో
మీ ఇంట్లో దాన్ని ఏం తెచ్చావు, తినడానికి ఏమి ఇచ్చావు, తాగడానికి ఏమి ఇచ్చావు, లేకపోతే అటు ఇటు చూసి ఎవరు లేకుండా చూసి కారు కింద నువ్వే చూసావు, ఎవరో తెలుసు. పోలీసు వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళదంతా చిన్నగా ఆలోచించరు. ఏంటి లేదు, నువ్వు లాకప్లోకి వెళ్ళిపోయావు అనుకో, నేను జామీన్ ఇచ్చి ఇడిపించడానికి కూడా ఎవరు తిట్టుకోండి. ఆ మాట నిజమే బాబాయ్. తన భార్యను నేనేదో చేశానన్న అనుమానం వస్తే సాయి గారు నన్ను అసలు పట్టించుకోరు. అందుకే నువ్వు సైలెంట్ అయిపో. అసలు నాకేమనిపిస్తుందో చెప్పనా? ఏమనిపిస్తుంది? దమయంతి తనెవరో తనకే తెలియని పరిస్థితుల్లో తల పగలగొట్టుకొని ఆసుపత్రిలో పడింది. అవునా? అవును. ఈ విషయం మనకే తెలిసినట్టు చేసాడు ఆ భగవంతుడు. ఎందుకు ఇలా చేశాడు అర్థం చేసుకో. తను చేసిన తప్పుని తనే దిద్దుకుంటున్నాడు అన్నమాట. దేవుడు తప్పు చేశాడా? మరేంటి, ఆ దేవుడు తప్పు చేశాడు. 2 బొమ్మలను ఒకేలా చేశాడు. అందులో ఒక బొమ్మనేమో రాణిని చేశాడు, మరొక బొమ్మనేమో పేదం చేశాడు. పాత ఎన్టీఆర్ సినిమా రాజు పేదలాగా. ఇద్దరికి తండ్రి ఒకడే. అయితేనే అక్కడేమో ఎంత తిన్నా తరగని ఆస్తి, ఇక్కడేమో తినడానికే మెతుకులు లేకుండా పస్తులు పడి ఉంటాం. ఇది ఆ దేవుడు చేసిన తప్పేనా కావా? ఈ తప్పు దిద్దుకోవడానికే ఆ దేవుడు దమయంతిని ఆసుపత్రిలో కోమలో పడుకోబెట్టేశాడు. అంతేకాదు, ఆ విషయం ఎవరికీ తెలియదు, నీకు నాకే తెలిసేట్టు చేశాడు. తెలిసి నేనేం చేయగలను బాబాయ్? ఆ ఇంటికి వెళ్ళి దమయంతి ప్లేస్లో నువ్వు కూర్చుండిపో. మీ ఇద్దరు ఆకారం రూపం ఒకేలా ఉంటాయి కాబట్టి అసలు ఎవరు గుర్తుపెట్టలేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? కాదు, జీవితం. ఇలాంటివి చూసి ఆ సినిమా వాళ్ళు సినిమాలు తీసేస్తుంటారు. అందుకే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అర్జెంటుగా నువ్వు దమయంతి వైపు. ఇది చాలా ద్రోహం. సాయి గారిని మోసం చేసినట్టు అవుతుంది. అదిగో, ఇందులో మోసం ద్రోహం పెద్ద మాటలకి ఎక్కడ చూడలేదు. పోనీ సాయినాథ్కి నీ భార్య పలానా ఆసుపత్రిలో పలానా పెట్ట మీద కోమాలో ఉన్నామని ఫోన్ చేసావు అనుకో. ఆ న్యూస్కి షాక్ అయిపోయి అతను ఏం చేస్తాడు, ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆ బొమ్మకి సాకిరీ చేస్తూ బతికి ఇచ్చేస్తాడు. దానివల్ల ఎవరు కారణం? నువ్వు అన్నమాట నిజమే. నేను ఎప్పుడూ నిజమే చెప్తాను కదా. అసలు ఇక్కడ ఒక 2-in-1 ఫార్ములా ఉంది. అదేంటి? దమయంతి స్థానాన్ని నువ్వు తీసుకోవడం వల్ల ఇంతకాలం తాను అనుభవిస్తున్న ఆస్తి పాస్తుల్ని ఇక ముందు నువ్వు అనుభవిస్తావు. అలా జరగాలనే అసలు ఈ దేవుడు ఇదంతా చేశాడు. దానివల్ల దమయంతి మీద నీ కక్ష తీరుతుంది. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, సాయినాథ్ మీ పెంపుడు తండ్రి చచ్చిపోయిన తర్వాత నీకు ఏదో ఆశ్రయం ఇచ్చాడని, సాయం చేశాడని రకరకాల పిచ్చి ఫీలింగ్స్ ఉన్నాయి కదా. నీకు ఉన్నాయా లేదా? దమయంతిగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఏంటవుతుందంటే, నీకు ఆశ్రయం ఇచ్చిన మనిషికి మనశ్శాంతి కలిగించిందని అవుతుంది. అంటే ఇది ఉపకారం అన్నమాట. కానీ నేను దమయంతిని కాదని ప్రత్యూష అన్న విషయం బయటపడితే? పని అవును, నేను దమయంతిని కాదు, నీకు మనశ్శాంతి కలిగించడానికి వచ్చానని చెబుతావు. ఉపకారం చేయడానికి వచ్చాను నేను. ఏటాడు సాయినాథ్. ఎటు చూసినా మనకే లాభం. బాబాయ్, ఇప్పుడు ఎలా ఉన్నాను బాబాయ్? అచ్చు దమయంతిలా ఉన్నావు. ఏమో, నాకు మాత్రం ప్రత్యూషలానే కనబడుతున్నాను. ఇద్దరినీ చూసిన 3వ మనిషి నేను చెప్తున్నాను కదా. అచ్చుగుద్దినట్టు దమయంతిలా ఉన్నావు. సరే, దమయంతిలానే ఉన్నాననుకో. కానీ ఈ చీర అదొక్కటే ఇంట్లో దూరినంత వరకు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సరే, అన్నట్టు ఆ ఇంట్లో ఎవరెవరుంటారు?
ఎవరెవరు ఉంటారు? మొగుడు పెళ్ళాలి ఇద్దరే. ఉంటే ఒకవేళ పని మనిషి ఉండొచ్చు. ఉన్నది అనుకో, నువ్వు ఎందుకు చీర కట్టావు అని అడగదు కదా. నీకు మరీ అనుమానం వస్తే ఇంటికి వెళ్ళి వెంటనే చీర మార్చి. ఏమో, నాకు ఇంకా భయంగానే ఉంది బాబాయ్. ఇందులో భయపడడానికి ఏం లేదు. ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందనుకో, అవును సాయినాథ్కి సాయం చేయడానికి నువ్వు అలాగ అక్కడికి వెళ్ళినట్టు ప్లేట్ మార్చేస్తున్నావు అంతే. అబ్బా ఇంకేం ఆలోచించుకు, బయలుదేరు. సరే పదా. ఏం చేస్తున్నావు? ఏ కనబడడం లేదా? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? వీసా గురించేనా? ప్రాసెస్లో ఉంది అంకుల్. మీరు ఎప్పుడెప్పుడు అమెరికా వెళ్ళి కూర్చుందామా అని కంగారు పడుతున్నట్టున్నారు. కంగారు పడితే పనులు జరగవు అంకుల్. అమెరికా వెళ్ళి మనం ఎక్కడ ఉంటాం? న్యూజెర్సీలో ఉంటాం. న్యూజెర్సీలో ఎక్కడా? ఇంకెక్కడా? మన ఇంట్లో. మనిల్లా? మనిల్లంటే మనిల్లంటే నేను అద్దెకుంటున్న ఇల్లు. అద్దెకుంటమేంటి? 2 కోట్లు ఖర్చు పెట్టి బంగాళా కొంటున్నానని చెప్పావు. కొందాం అనుకున్నాను, కుదరలేదు. అంత ఈజీగా చెప్తున్నావు? సారీ అంకుల్, నేనున్న ఇల్లు కొందాం అనుకున్నాను, కుదరలేదు. నన్ను మన్నించండి మావయ్య గారు. మీ ఆస్తి ఎప్పటికైనా నాది, మీ అమ్మాయిదే కదా మావయ్య గారు. అందుకని బాధపడకండి మావయ్య గారు. ఈ డైలాగ్ నచ్చితే ఇదే కన్ఫర్మ్ చేసుకో. ఆగో, ఏంటి వేళాకోళాలు? నువ్వు ఒట్టి మోసగాడివి. నన్ను అన్ని విధాలా మోసం చేశావు. సెకండ్ హ్యాండ్ పెళ్లి కొడుకు పోయి ఉండి కొత్త పెళ్లి కొడుకులాగా నాటకం ఆడుతున్నావు. నీకు ఒక బంగళా ఉందని పెద్ద బిల్డప్ ఇచ్చావు. నువ్వు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నోరు జారకు. నేను ఎప్పుడు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పలేదు. నాకు బంగళా ఉందని చెప్పలేదే. బంగళా కొనాలనుకుంటున్నానని చెప్పాను. గుంటూరు వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారని కూడా చెప్పాను. మీరే అడ్డుపడ్డారు. మనలో మనకి డబ్బుదేముందంటూ 1.5 కోటి నా ఒళ్ళో పడేశారు. అమెరికా అల్లుడికి మీరు వేసిన ఏరాది గురి చూసి కొట్టారు, నన్ను అల్లుడిని చేసుకున్నారు. ఇందులో మోసమేముంది? నా మొదటి పెళ్లి గురించి మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. అంతేగాని ఏది దాచిపెట్టే ఉద్దేశం నాకు లేదు. ఇంకొకసారి మీరు నా నోటికొచ్చినట్టు మాట్లాడితే మావగారని కూడా చూడను. అపరాధ రుసుం అంటే ఫైన్ వసూలు చేస్తాను. జాగ్రత్త. తప్పు నే చేసినట్టు మాట్లాడుతుంటే తప్పే. అల్లుడి పర్సనల్ విషయాల్లో కలగజేసుకోవడం నీ తప్పే. అంతగా మీకు కంగారుగా ఉంటే ఓ పని చేయండి. రేపు మీ అమ్మాయితో కలిసి మీరు అమెరికా రాకండి. నేను బంగళా కొన్నాక మీకు ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు వద్దురు గాని అమెరికా వస్తాను మావయ్య.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.